ప్రెజెంట్ మార్కెట్లో మీకైతే కనుక 2 వెహికల్స్ బాగా హల్చల్ చేస్తున్నాయండి. దాంట్లో ఎస్పెషల్లీ ఈవీ వెహికల్స్ 2 అనమాట. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టాటా టియాగో, ఇంకోటి కోమిట్ అనమాట ఎంజీ నుంచి. ఈ 2 వేరియంట్స్ సిటీలో చాలా కంఫర్ట్ గా మంచి రేంజ్ అయితే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. బట్ ఈ రెండిట్లో మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఏ వెహికల్ కొంటే బాగుంటుందని చెప్పి నేను డీటెయిల్ గా చెప్తాను. దీంతో మెయిన్ గా అయితే కనుక టాటా టియాగో 3 వేరియంట్స్ లో మీకైతే కనుక అవైలబిలిటీలో ఉంది. స్మార్ట్, ప్యూర్ ప్లస్, దాని తర్వాత క్రియేటివ్ ప్లస్ అనమాట. అదే ఎంజీ చూసుకుంటే మీకైతే కనుక 5 వేరియంట్స్ లో కోమిట్ అవైలబిలిటీలో ఉందండి. ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ ఎఫ్సి, దాని తర్వాత ఎక్స్క్లూజివ్ ఎఫ్సి 5 వేరియంట్స్ లో ఉన్నాయి. టాటా టియాగో అయితే కనుక మీకు ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టింగ్ 6.99 lakhs తో స్టార్ట్ అవుతుంది. ఎంజీ అయితే కనుక 7.99 lakhs స్టార్ట్ అవుతుంది. ఎంజీ కోమిట్ మీకు 2 doors ఆప్షన్ ఉంది. వెనక కూర్చోడానికి సిట్టింగ్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అదే టాటా టియాగో చూసుకుంటే సిట్టింగ్ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో 4 door ఆప్షన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, వెనక లగేజ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ టాటా టియాగో మీకైతే కనుక రేంజ్ 180 నుంచి 250 వరకు అయితే కనుక రేంజ్ మీకు అందుబాటులో ఉంటుంది. కోమిట్ చూసుకుంటే మాక్సిమం మీకు 180 అలా 170 అయితే కనుక సిటీలో హైవేలో యావరేజ్ గా వస్తుంది. అండ్ టాటా టియాగో చూసుకుంటే మీకైతే కనుక డీసీ కరెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ సప్లై అయితే కనుక దాంట్లో ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. కోమిట్ లో అలా ఏం లేదు, ఏసీ కరెంటే దాంట్లో అయితే కనుక పెట్టడం జరుగుతుంది, అంటే హౌస్ పర్పస్ అనమాట. అండ్ మెయిన్ గా టాటా టియాగో అయితే కనుక 19.3 kWh బ్యాటరీ అయితే కనుక సపోర్ట్ చేస్తుంది. ఎంజీ కోమిట్ అయితే కనుక 17.2 kWh బ్యాటరీ అయితే కనుక సపోర్ట్ చేస్తుంది. మేజర్ గా ఈవీ వేరియంట్స్ ఉన్నాయండి ఈ రెండింటికి. ఈ రెండిట్లో మీరు ఏ వెహికల్ చూస్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.